తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ప్రభుత్వం మన నాయకులు మీ ఇంటి వద్దకే కార్యక్రమాన్ని కోట మండలం నార్త్ గిరిజన కాలనీలో మండల టీడీపీ నాయకులు అత్యంత ఉత్సాహంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, రాధాకృష్ణారెడ్డి నేతృత్వంలో పలువురు టీడీపీ నేతలు కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లారు. గడప గడపకు తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, క్షేత్రస్థాయిలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ప్రజలతో వివరంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల స్వీకరణ, ప్రజలతో ముఖాముఖి మమేకమై నేతలు, కాలనీవాసులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ తదితర మౌలిక వసతుల లోపాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలుపుతున్న సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ వాటిని వీలైనంత త్వరగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అత్యంత చేరువగా ఉంటూ వారి కష్ట సుఖాలను పంచుకోవడమే మన ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోట మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఈ 2 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూ స్థానికంగా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయని కూడా తెలుసుకుంటూ ఈ కాలనీలో, ఈ వీధుల్లో ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళు తెలియజేస్తున్నారు. అవన్నీ కూడా మా శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి మేమందరం కృషి చేస్తున్నాం. ఈ విధంగా ప్రతి బూత్లో 30 ఇళ్ళు ప్రతిరోజు తిరగడం జరుగుతుంది. ఆ విధంగా కోట టౌన్లో సుమారు 11 బూతులు ఉన్నాయి. అన్నీ కూడా కవర్ చేస్తాం. మేము ముఖ్యంగా తెలియజేసేదంటే ఇటువంటి ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అవసరం. ప్రతిదీ ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 2 సార్లు ఆలోచించి ప్రజలకు ఏం అవసరమో అని భావించి మన ముఖ్యమంత్రి గారు మంచి చేస్తున్నారు. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా యువ నాయకులు, భవిష్యత్ తరానికి ఆయన కాబోయే ముఖ్యమంత్రి. అటువంటి వ్యక్తి ఆదేశాలకు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం అందరం చేపడుతున్నాం. ప్రతి ఒక్కరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రోడ్డు కలను సాకారం చేసేందుకు విచ్చేయుచున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఎన్నో సంవత్సరాలుగా కొండాపురం మండలం సాయిపేట, కొమ్మపాలెం రోడ్డు నిర్మాణ కలను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవనీయులు ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు సహకారంతో నిజం కాబోతోంది. 3,85,00,000 రూపాయల నిధులతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేయుచున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. మీ తాటికొండ అనుష, టెలికాం అడ్వైజరీ కమిటీ ఉదయగిరి నియోజకవర్గం సభ్యురాలు. Hi Nilor, please subscribe to N3 TV.